టీడీపీ జనసేన కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేయడమేమో గాని ఆయా పార్టీల్లో సీనియర్ నేతలు మాత్రం హడలిపోతున్నారు. దేనికంటారా? పొత్తుల్లో భాగంగా ఏ సీటుకు ఎసరు పడుతుందోనని ఇరు పక్షాల స్థానిక నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వల్ల టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర త్యాగం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజమండ్రిలో ఇదే టెన్షన్ రన్ అవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. టీడీపీకి రాజమండ్రి కంచుకోట. సీనియర్ లీడర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి మంచి రికార్డు ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించాక చేరిన మొట్టమొదటి నాయకుడు అతనే. అప్పటి వరకు ఆయన కమ్యూనిస్ట్ లీడర్ గా ఉన్నారు. 1983 నుంచి 1999 వరకు గెలుస్తూ వచ్చిన నాయకుడు రాజమండ్రిలో తిరుగులేని గట్టి నేతగా ఉన్నారు. అయితే జనసేన నుంచి కందుల దుర్గేష్ యాక్టివ్ గా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా రాజమండ్రి సీటు జనసేనకు వెళ్తే దుర్గేష్ పోటీ చేసే అవకాశం ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ రాజకీయాల్లో మంచి వాక్చాతుర్యం ఉన్న నేత. అధికార పార్టీ విమర్శల్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టే సమర్థవంతమైన నాయకుడు. సీనియర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించారు బుచ్చయ్య చౌదరి. గత 2 సార్లు రాజమండ్రి రూరల్ స్థానం నుంచి గెలిచిన బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. సీనియర్ నేతగా బుచ్చయ్యకు టికెట్ తిరస్కరించే పరిస్థితి లేకపోయినా ప్లేస్ మార్చాల్సి వస్తుంది. అయితే ఆయన్ను ఏ స్థానం నుంచి పోటీకి పెట్టాలో తేల్చుకోలేక టీడీపీ అధిష్టానం జుట్టు పీక్కుంటోందని టాక్. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య గత 2 సార్లు రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా జనసేనతో పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ తమ నేతలతో ఇదే అంశంపై చర్చించారట. ఈ క్రమంలో కందుల దుర్గేష్ ను బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. రూరల్ ను తమ పార్టీకి విడిచిపెట్టాలని టీడీపీని జనసేన కోరినట్టు తెలుస్తోంది. దీంతో బుచ్చయ్య జిల్లాలో మరో చోట నుంచి పోటీ చేసే సిచ్యువేషన్ వచ్చింది. విషయాన్ని ముందే గ్రహించిన బుచ్చయ్య చౌదరి కొద్ది కాలం క్రితం రాజమండ్రి సిటీకి మారిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. తన సొంత స్థానమైన రాజమండ్రి సిటీకి వెళ్తే ప్రయాస లేకుండా విజయం సాధించొచ్చని భావించారు. ఇంతలో అక్కడి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబంపై కేసులు నమోదవడంతో వాళ్లకి సానుభూతి పెరిగి మరింత స్ట్రాంగ్ అయ్యారని అంటున్నారు. ఈ విషయం కూడా గమనించిన బుచ్చయ్య సిటీపై ఆశలు వదులుకొని పక్కనే ఉన్న రాజానగరం వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట. ఇంతలో అక్కడ పెద్దాపురం నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అడ్డుగా నిలిచారని చెప్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి చినరాజప్పకు లైన్ క్లియర్ చేయడానికి బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది టీడీపీ. ఆయన కూడా ఆ నియోజకవర్గంలో గట్టిగా పనిచేసుకుంటూ ఉండడంతో ఇప్పుడు బుచ్చయ్య చౌదరి పరిస్థితి డోలాయమానంలో పడిందంటున్నారు ఎనలిస్టులు. చూద్దాం, రాజకీయ చాణక్యుడు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక త్యాగం చేస్తారా? వెయిట్ అండ్ సీ.